మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. దేవుడు మరి మొట్టమొదటగా భూమిని ఆకాశమును సృష్టించినటువంటి పరిణామాలు మనం చూడగలము. అయితే మొట్టమొదటగా ఆ యొక్క అబ్రహాముకు కూడా దేవుడు ముందుగా సువార్త ప్రకటిస్తుందనే మాట కూడా ఉంటుంది. గలాతీయులకు రాసిన పత్రికలో అబ్రహామునకు ముందుగా సువార్తను ప్రకటించిందని 3వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంటుంది. అబ్రహాముకి ప్రకటించినటువంటి సువార్త ఏమిటి అంటే మరి ఏమిటి అని చెప్పాలి మనము. మరి సువార్త అనగా మరి ఆయన మరణ పునరుద్ధానములని చెప్తారు. మరి అబ్రహాముకి ముందుగా ప్రకటించినటువంటి సువార్త ఏమిటి అని మనము పరిశీలన చేసినప్పుడు ఆయన ఆదియందు భూమి ఆకాశమును సృజించెను. అది ఎలా ఉందంట? ఆది అందు భూమి ఆకారమును సృష్టించను. అది శూన్యముగాను నిరాకారముగా ఉండెను. అది సృష్టించినటువంటిది మరి శూన్యముగాను నిరాకారముగాను ఎందుకు ఉన్నదంటే భూమిని సృష్టించక మునుపు, లోకానికి పునాదులు వేయక మునుపు మరి దేవుడైనటువంటి యెహోవా మరి పరలోకములో దేవదూతల చేత స్తుతించబడుతున్నటువంటి సమయంలో మరి అక్కడ ఆయన వేవేల దూతల చేత మరి కోటాను కోట్ల దూతల చేత ఆయన పొగడబడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మరి దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి వారు ఎవరంటగా దేవదూతల్ని కెరూబులని కూడా అంటారు. ఏమంటారు? కెరూబులని కూడా అంటారు. అయితే వాటికి 6 రెక్కలు కలిగి మరి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయన్ని ప్రతిగానాలతో మరి స్తుతి చేస్తున్నటువంటి సమయంలో మరి దేవాతి దేవుడు ఆ సింహాసనం ఇడిచి మరి తను ఉన్నటువంటి స్థానంలోకి వెళ్ళినప్పుడు మరి ఆ దేవదూతలు ఉన్నటువంటి స్థానము వేరు, దేవుడు ఉండే స్థానం వేరు. దేవుడు తను తగ్గించుకుని దేవదూతలు ఉన్నటువంటి స్థానంలోనికి వచ్చి మరి ప్రతి ఒక్క మరి క్షణము కూడా ఆయన స్తుతించబడుతున్నటువంటి టైంలో మరి దేవుణ్ణి స్తుతించినటువంటి దూతల్లో ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ మరి దేవునితో సమానంగా ఉండాలని అనుకున్నదంట. చూద్దాము ఆ మాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఆ యొక్క దేవదూత మరి ఆ మనసులో తలంచినటువంటి ఆ తలంపుకి ఆ దేవదూత కిందకి త్రోయబడ్డట్టుగా మనము చూడగలం. ఆ దేవదూత ఏమనుకుందంటే మరి 14వ అధ్యాయము 12వ వచనంలో ఏమన్నదంటే, తేజో నక్షత్రమా ఏకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు పడితివి. అయితే ఆ యొక్క దూత అనుకుందంట, ఆ కెరూబు అనుకుందంట, మరి దేవునితో నేను సమానంగా చేసుకుందును, దేవుని యొక్క సింహాసనం మీదకి ఎక్కుదును అని అనుకుందంట. దేవుని నక్షత్రంలోకి పైగా నా సింహాసనమును హెచ్చిందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతంతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి కదా. ఏమనుకుందంట? తన మనసులో అనుకుందంట. ఎవరు? ఆ దేవదూత అనుకున్న వెంటనే దేవుడు మరి ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఎరిగి సర్వానికి అధికారైనటువంటి దేవుడు ఆ యొక్క గర్వాన్ని అణిచివేసినట్లుగా మనము చూడగలం. ఎందుకంటే అది అనుకుందంట. ఎజ్కేలు గ్రంథం మనం చూసినప్పుడు అనుకుంటుంది ఆ దేవదూత అంట అందరికంటే మంచిగా పాటలు పాడగలదంట, అందరికంటే సౌందర్యవంతురాలంట, అందరికంటే సౌందర్యము కలిగినటువంటిదంట, మరి అందమైనది బ్యూటిఫుల్ మరి ఆ సింగర్ అంట. అయితే ఆ యొక్క దేవదూత మరి తను తాను హెచ్చించుకుంటూ తన మనసులో గ్రహించిన విధానం బట్టి మరి కిందకి త్రోయబడ్డట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చదివినప్పుడు ఆ మాటలకి మనకి అర్థమవుతాయి. నీ సౌందర్యము చూసుకుని నీవు గ్రహించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను
నేలను పడవేసేదను. రాజులు చూచుండగా చాలు, నేను ఎక్కడ పడేస్తున్నాడు దేవుడు, నేను నేలను పడవేసేదను అన్నాడు దేవుడు. ఆయన నేలను పడవేశాడు, నిజంగానే నేలనే పడవేసేసాడు. ఎందుకంటే 2వ తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఎందుకంటే 2వ తెస్సలోనికి 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమంటా, ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించు, దానికంతటికి పైగా ఉన్నవాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక. ఏంటంట, ఎక్కడంట సాతాను ఎక్కడుంటాడండి? దేవుని ఆలయంలో. ఎందుకంటే దేవుని దగ్గర ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క మరి ఆయన స్తుతిస్తానికి వచ్చినప్పుడు మరి మనకు ఆటంకం కలగజేసి ఏదో విధంగా మరి గిల్లిగజ్జాలో ఏవో చిన్న వాటికి పెట్టి దేవుణ్ణి ఆరాధించుకోకుండా మనకి అడ్డుపడుతూ ఉంటుంది. ఎక్కడ ఉంటుందంట? దేవుని ఆలయంలో వస్తుంది. అయితే ఈ యొక్క సాతాను ఎక్కడుండేదంట? పరలోకంలో ఉండేది. ఎక్కడ ఉండేది? పరలోకంలో ఉండేది. పరలోకంలోనే దేవుని కంటే పైగా తన్ను తాను హెచ్చించుకుంటూ, ఎలాంట తన్ను తాను హెచ్చించుకుంటూ దేవుని సింహాసనముకు పైగా కూర్చోండాలని అనుకున్నది. అయితే పరలోకంలో ఒక యుద్ధము జరిగింది. ఎక్కడంట? పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మెరుపు వలె సాతాను పైనుండి కిందకు పడతాము సూచితిని అంటాడు. లోకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. సాతాను మెరుపు వలె కిందకి పడుట నేను సూచితినని ఉంటుంది. మరి ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట సూచితిని. ప్రియులారా, ఏందండి, సాతాను ఆకాశము నుండి మెరుపు వలె పడింది. ఎప్పుడు పడిందంటే పరలోకంలో ఒక యుద్ధము జరిగింది. ఎక్కడ జరిగిందంట? పరలోకంలో ఒక యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో ఎవరంటే మరి దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి దూతలు కూడా ఉన్నారు. ఎవరంటే వాళ్ళు మిఖాయేలు. ప్రకటన గ్రంథం మనం చూసినప్పుడు ఆ మాట మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు ఈ మాట మనకు తెలుస్తుంది. మరి అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును వాని దూతలను ఆ ఘట సర్పమును ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును వాని దూతలను యుద్ధము చేశారు, గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోయేను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఈ సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును. ఎలాగంటండి? ఆ యొక్క ఘట సర్పం ఎక్కడ పడద్రోయబడింది? పరలోకం నుండి భూమి మీద పడద్రోయబడింది. అయితే భూమి ఇంతకు ముందే చేయబడినది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. అది నిరాకారముగాను శూన్యముగా ఉంది. అంటే ఆ భూమికి ఆకారము ఉన్నది మొదట, కానీ పరలోకంలో ఉన్నటువంటి దూత ఆ భూమి మీద ఎప్పుడైతే పడదోయబడిందో అప్పుడు భూమి ఏమైందంటే కాలిపోయింది, ఆకారం చెడిపోయింది. ఏమైందంట? ఆకారము చెడిపోయింది. ఆకారము చెడిపోయినప్పుడు దేవుడు అప్పుడు అనుకుంటున్నాడంట, మరి ఈ భూమి మీదకి వచ్చి చూసినప్పుడు దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? ఆ నీళ్ళ మీదకి దిగి వచ్చాడు. అగాధ జలము ఏంటంట, పైన చీకటి కమ్మి ఉండెను. అక్కడికి వచ్చి దేవుడు చూసినప్పుడు భూమి ఏమైందంట? నిరాకారముగాను ఆకారం లేని భూమిగా ఉన్నది. దానికి దేవుడు ఆకారాన్ని కలగజేయటకు అప్పుడు అనుకున్నాడంట, నా పోలికగా ఏంటంట, నా పోలికగా మరి నేను మనుషుల్ని చేయుదును అని అనుకున్నాడంట. అయితే వాళ్ళకి ఏం చేయాలనుకున్నాడు? భూమిని చేయాలనుకున్నాడు. భూమిని చక్కపరుస్తున్నాడు. ముందుగా ఏంటంట, భూమిని చక్కపరుస్తున్నాడు. మరొక మాటలో మనం చూసినప్పుడు మరి లోకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక మాట మనకి అక్కడ ఉంటుంది.
లోకాసు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి అధికారము అంట. అయితే అక్కడ దెయ్యములు కూడా లోబడుటకు దేవుడు అనుకున్నాడంటే ఈ సాతాను యొక్క కుయుక్తినంతగా మనుషులకి అప్పగించాలి, మనుషుల నా కుమారుల చేతులకు అప్పగించాలి. నేనైతే ఎలాగ అనగదొక్కగలను, అలాగనే ఈ నాకు కావలసినటువంటి బిడ్డల చేతికి ఆ అధికారాన్ని అప్పగిస్తాను. కాబట్టి ఈ భూమిని సరిచేయాలని దేవుడు ఏం చేశాడంటే ఆ భూమిని సరిచేస్తూ ఎప్పుడైతే ఆ దేవదూత కింద పడిపోయిందో అప్పుడు భూమికి ఉన్న ఆకారం ఏమైంది? నిరాకారం అయిపోయింది. దాన్ని దేవుడు భూమి మీదకి వచ్చి మరి ఆ నీళ్ల మీద ఏంటంట, నీళ్ల మీద ఆయన ఏం చేస్తున్నాడంట, సలిస్తూ అలాడుచు ఆ భూమిని ఆకారం వచ్చేదిగా చేసి ఆ నిరాకారం లేని భూమిలో నుంచే ఏం తీసుకున్నాడంట, మట్టిని తీసుకున్నాడో. మట్టిని తీసుకుని మానవుడిగా మలిచి ఏం చేశాడంట, మనిషిని చేసి ఆ యొక్క మట్టి దేహంలో మరి తన యొక్క జీవాయువును ఊది ఏం చేశాడు, మనిషికి జీవాత్మనే ప్రసాదించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే పేతురు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 2వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. రెండవ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం, దేవదూతలు ఏం చేశారంట, పాపం. ఏం పాపము చేశారు? దేవదూతలు పాపము చేసినప్పుడు ఎక్కడ? పరలోకంలో దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి ఎక్కడంట, కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న పూర్వకాలమంది ఎలా ఉంది? లోకం ఎలా ఉంది? పూర్వకాలమంది ఎలాగుందంటే భూమి దాన్ని ఎంతో మంచిగా చేశాడు కానీ ఆకారం లేదంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పూర్వకాలం ఉన్నటువంటి లోకమును చేయాలనుకుంటున్నాడు దేవుడు. లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం, భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయం రప్పిస్తానికి మరి చూశాడు. అప్పుడు దేవుడు ఆ లోకమంతా బాగు చేశాడు, ఏంటంటే మనిషిని చేశాడు. ఆయనను ఆ కింద పడదోయబడినటువంటి సాతాను దేవుడు చేసిన మనుషుల మీద కన్నేసి వాళ్ళ పాపము చేయించింది. అవునా? పాపము చేపించి తినుట తాగుట ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ మరి దేవుడికి మరి నీతిమంతుడు కనబడ్డట్టు నోవహు ద్వారా ప్రకటించినప్పుడు మరి ఆ యొక్క మనుషులు నోవహు మాట విననల్లక వారు దేవుని ఉగ్రతకి లోనైపోయారు. కాబట్టి మరి నోవహు నువ్వే ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు రక్షించబడతావు అని చెప్పినప్పుడు నోవహు తన యొక్క వాడని ఏం చేయడంట, తయారు చేసుకుని తన యొక్క ముగ్గురు కుమారులు, తన యొక్క మరి భార్యని తన యొక్క తానును వాడలో 8 మంది రక్షించబడ్డారు. అయితే ఇప్పుడు అదే సువార్త ఎవరికి చెప్తున్నాడంటే అబ్రహాముకి చెప్తున్నాడు. ఇంకో అన్ని జనులందరూ నీ అందు ఆశీర్వదింపబట్టకు అబ్రహాము, ఇంకో ఈ భూమిని నీకు స్వాస్యముగా ఇస్తాను, నువ్వు కదిలి వచ్చేయి, నీ యొక్క ఇంటి వారిని విడిచి కదిలి వచ్చేయి అనే సువార్తని మొట్టమొదటగా ఎవరికి చెప్పారంట? అబ్రహాముకి దేవుడు చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇదే మరి అబ్రహాముకి మొట్టమొదటగా మరి గలతీయుల పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మరి అన్యజనులందరూ నీ యందు దీవించబడతారనేటువంటి మరి మొట్టమొదట సువార్త అబ్రహాముకి తెలియజేశాడు. మరి ఆ తర్వాత అబ్రహాముకి ఆ యొక్క స్వాస్యము నమ్మి వచ్చాడు. కానీ అబ్రహాముకు పుట్టినటువంటి ఇసాకు పుట్టినటువంటి యాకోబు పుట్టినటువంటి యేసోపును మరి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కానీ అబ్రహాము వెళ్ళలేకపోయాడు. కానీ ఇస్తా అని చెప్పాడు. కానీ అబ్రహాముకి ఆ యొక్క ఆ దేశమును ఇస్తానని
చెప్పి ఉన్నాడు కానీ ఏంటంట అబ్రహాము వెళ్ళలేకపోయాడు. ఆయనను అబ్రహాము నమ్మాడు. అబ్రహాము నమ్మి ఉన్నాడు. అబ్రహాము నమ్మాడు, తన సంతానం వెళ్ళింది కానీ తాను వెళ్ళలేకపోయాడు. అయితే మరి అంగీకరించడం అనేది అబ్రహాము అంగీకరించి దేవుని మాటలు అంగీకరించాడు, దేవుని సువార్తను అంగీకరించాడు, దేవుని నమ్మాడు. అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. అది అబ్రహాముకి మొట్టమొదట చెప్పినటువంటి సువార్త. ఇప్పుడు మరి ఆ యొక్క భూమి ఆయన ఎన్ని రోజులు చేశాడు? భూమిలోని సమస్తము ఎన్ని రోజులు చేశాడు? 5 రోజులు సృష్టించాడు. భూమి నుండి మానవుణ్ణి 6వ రోజు సృష్టించాడు. ఆ మానవుణ్ణి చేసి మానవుల్లో తన ఊపిరి ఊదింది నేను. అబ్రహాము, నీలో ఉన్న ఊపిరి నాది. కాబట్టి ఇంకో సమస్తమును బిలాములో బంధించాను. కాబట్టి నువ్వు వచ్చి ఈ భూమిని స్వతంత్రించుకో, దీన్ని నేను దీవిస్తాను, నా మాట ఇను. సమస్తాన్ని నేను 5 రోజులు చేశాను. 6వ రోజు మరి నాలాంటి మనిషిని తయారు చేసి నీలో నా ఊపిరి ఊదాను. కాబట్టి ఈ భూమి నీది రమ్మని మొట్టమొదటగా సృష్టిని గురించి మరి దేవుడు అబ్రహాముకి మొట్టమొదట ప్రకటన చేయగా ఆ ప్రకటన అబ్రహాము నమ్మాడు. అది అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది. ఈరోజు మనం నమ్మవలసిన సువార్త ఏమిటో తెలుసా? ఏమిటంటే మనం నమ్మవలసినటువంటి సువార్త ఏంటో తెలుసా? ఈ యొక్క అబ్రహాము నమ్మినట్టు సువార్తను, అలాగనే మరి అబ్రహాము సంతానమైనటువంటి మనము అబ్రహాము ఏ విధంగా నమ్మాడు ఏంటంట? అప్పుడు ఎక్కడ ఏమి ఆధారాలు లేనప్పుడు ఏదియో ఆధారం లేనప్పుడు ఆ యొక్క దేవుడు చెప్పిన మాటల్ని, దేవుడు అబ్రహాముకి చెప్పిన మాటని అబ్రహాము నమ్మాడు. అయితే ఈరోజు నిశ్చయముగా ఆధారాలు ఉన్నాయి ప్రతిదానికి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని, కన్యక గర్భంలో ఈ లోకానికి వచ్చి ఉన్నాడని, అలాగనే మరి ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద నివాసం చేసి 3.5 సంవత్సరములు ఆయన సేవా పరిచర్యలు తిరిగి పాపులందరినీ పరిశుద్ధులుగా చేయుటకు ఆయన కూడా నోవహు చెప్పినట్టుగానే అందరికీ తెలియజేసి ఉన్నాడని మరి ఎవరు కూడా నమ్మకపోగా ఆ పాపుల కోసము యేసే తన ప్రాణమును అర్పించి సిలువ మీద తన యొక్క రక్తాన్ని కార్చి మేకులతో తన చేతులను దిగ్గొట్టించుకుని, కాళ్ళకి తన మేకులను దిగ్గొట్టించుకుని, అలాగనే మరి తన యొక్క దేహం మీద కొరడా దెబ్బలు కొట్టించుకుని తన దేహము చీల్చబడి ఏమైందంట? తన దేహము చీల్చబడి గాయపరచబడి ఆయన ఒక గొర్రెవలే వధించబడి తన ప్రాణమును పాపులైనటువంటి వారి కోసము, పాపం లేని ఆయన కలవరశిలలో బలై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు మరి మళ్ళీ ఈ భూలోకంలో సంచరించి తిరిగి తండ్రి కుడిపార్శ్వమునకు ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇది ఈ సువార్త ఎవరైతే నమ్మి ఆయన యొద్దకు వచ్చి ఆయన యందు నడుస్తారో వాళ్ళకంట ఏమున్నదంట? పరలోక రాజ్యము, నిత్య జీవము అనుగ్రహించబడతాది. దీనికి సువార్త అని పేరు పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సువార్త నమ్ము మరి ఆయన వెంబడించి ఆరాధించే వాళ్ళందరినీ తీసుకెళ్ళటకు యేసుక్రీస్తు వారు 2వ రాకడగా ఆయన వస్తానని చెప్పి ఉన్నాడు. దేవుడి మాటలను దీవించి ఆయన రాకడకి నమ్మినటువంటి వాళ్ళందరినీ కూడా సిద్ధపాటు చేసి బలముతోనూ శక్తితోనూ మరి ఎడతగిన ప్రార్థనలతోనూ సిద్ధపడి ఆయన రాకడకి సిద్ధపడేటువంటి వాళ్ళని ఆయన 2వ రాకడలో వస్తున్నాడో ఆయన తీసుకెళ్తాకే. ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారు ఆయన రాకడలో ఎత్తబడతారు. ఇది నిజము, వాస్తవము, దీంట్లో ఏమాత్రం కూడా అబద్ధము లేదు. ఇది సువార్త. ఈ సువార్తని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా పరమునకు ఎత్తబడతారు. ఎప్పుడు? ఆయన వచ్చేటువంటి 2వ రాకడలో. ఎవరో కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మరి ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళందరూ కూడా ఆయనతో కూడా ఎత్తబడతారు. ఎత్తబడటకు మనం సిద్ధపడి ఉన్న ఎడల ఆయన ఎలా వస్తున్నాడంట? మేఘారుడై వస్తున్నాడు. యూదా గోత్రపు సింహంగా వస్తున్నాడు. కడబోర ధ్వనించును. ఆ బోర ఎవరికి వినపడుతుందంటే పరిశుద్ధులందరికీ కూడా, సిద్ధపడ్డ వాళ్ళందరికీ కూడా
వినబడుతుంది. వారందరూ కూడా రెప్పపాటులో వారు ప్రభుతో కూడా ఎత్తబడతారు. ఆ ఎత్తబడే సమయానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? అబ్రహాము నమ్మినటువంటి విశ్వాసంలో మనము ఉన్నామా లేదా? నీతిమంతులందరూ కూడా ఎత్తబడతారు. దేవుని స్తోత్రం. ఆయన నీతిమంతుడు కనుక మీరును నీతిమంతులుగా ఉండండి. ఆ నీతి మనకి సాక్ష్యము పలుకుతుంది. కాబట్టి ఆయన వచ్చే సమయానికి ఈ సువార్త నమ్మి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఎవరైతే విసుక్కోకుండా ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన ప్రార్థిస్తూ, ఆయన చేసిన తప్పులు ఒప్పుకుంటూ ఎవరైతే ఆయన సన్నిధిలో నిత్యము కనిపెట్టి ఉంటారో వారు ఏంటంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె